గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో రైతన్న అరిగోస అంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎర్రటి ఎండలో రైతుల క్యూ రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలకు కొరత అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కార్ అన్నదాతకు తప్పని పడిగాపులు విత్తన మేళాల్లో పలుచోట్ల గందరగోళం తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్కు డిమాండ్ విత్తనాలు దొరక్క రైతన్న అగచాట్లు అండం మన వార్తను గమనిస్తున్నాం అక్కడే పక్కనే అసెంబ్లీ ముట్టడికి మేము వస్తామంటూ మిట్టపల్లి గ్రామ రైతులు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం రైతుల ఇబ్బందులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే విత్తనాల కోసం రైతన్న అరిగోస అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరత అందుబాటులో ఉంచని సర్కార్ అన్నదాతలకు తప్పని పడిగాపులు పలు విత్తన మేళాల్లో గందరగోళం టీ సోనా ఆర్ఎన్ఆర్కు డిమాండ్ విత్తనాలు లేక అన్నదాతల ఆగ్రహం అంటూ మన వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఆగరి నకిలీ విత్తన దందా అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది ఆదిలాబాద్లో నకిలీ విత్తన తయారీ కేంద్రం గుట్టురట్టు జడ్చలలో 2.21 క్వింటాల నకిలీ విత్తనాల పట్టివేత తాండూరు బెజ్జూరులో 95 కిలోలు స్వాధీనమంటూ పోలీసులు పట్టుకున్న నకిలీ విత్తనాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే వడ్లు చెరువులో పారబోస్తామంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది 20 రోజులైనా గింజా కొనలే ఎమ్మెల్యే అనుచరులు కేటాయించిన కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జ్ను మార్చాలి అంటూ మంచిర్యాల జిల్లా పోతన్పల్లి రైతుల డిమాండ్ అంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది ఇక పక్కనే ఇష్టారాజ్యంగా ధాన్యం కటింగ్ అంటూ మనకి ఇంకో వార్త కూడా కనిపిస్తుంది ఆన్లైన్ వివరాల నమోదులో జాప్యం రాఘవపేట ఐకేపీసీసీ నిర్వాహకులపై రైతుల ఆగ్రహం అంటూ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే అన్నదాతలే అక్కడ అడ్డా కూలీలు అంటూ ఇంకొక ప్రధాన హెడ్లైన్ మనం గమనించవచ్చు ఇక్కడ కరెంటు నీళ్లు లేవు రాష్ట్రంలో కుంటుపడ్డ వ్యవసాయం వెక్కిరిస్తున్న కరెంటు సాగునీటి ఇబ్బందులు వేధిస్తున్న బ్యాంకర్లు ఫైనాన్స్ వ్యాపారులు ఆర్థిక అష్టదిగ్బంధంలో అన్నదాతలు ఉపాధి కోసం తప్పని వలసలు అంటూ ఇక్కడ మనం మాది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కౌడిపల్లి 3 ఎకరాల పొలం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయం చేసిన ఊర్లో ఇతరుల పొలం పనులు కూడా వెళ్లేవాన్ని ఇప్పుడు కరెంటు నీళ్లు సరిపడా లేవు 3 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చి అడ్డా కూలీగా పని చేసుకుంటున్నా అంటూ జగద్గిరిగుట్ట అడ్డా దగ్గర భిక్షపతి అనే రైతు మాట్లాడిన మాటలకు సంబంధించి చూడొచ్చు రైతుల పరిస్థితి అడ్డా కూలీలుగా మారిపోయిన దుస్థితికి అద్దం పడుతుంది ఈ వార్త ఇక నెక్స్ట్ చూస్తే తులం ఇనుము ఇవ్వరు అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ డ్రామాలు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలేవి రాష్ట్రం దివాలా తీసిందని సీఎం అంటారా అటు 10 ఏళ్ల నిజం ఇటు 6 నెలల అబద్ధాలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే రైతు సమస్యలపై అసెంబ్లీ ముట్టడి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం బడ్జెట్లోగా హామీలు అమలు చేయాలి 6 నెలల్లోనే మంత్రులకు అహంకారం సన్నాలకే బోనస్ ఇస్తామనడం మోసమే జూన్లోనే రైతు భరోసా ఇవ్వాలి హైదరాబాద్పై బీజేపీ కాంగ్రెస్ కుట్రలంటూ ఖమ్మం పర్యటనలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పట్టభద్రుల బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలనే విజ్ఞప్తి అంటూ మనం చూస్తున్నాం ఇక్కడే పక్కనే మనకి కాంగ్రెస్ వచ్చింది కష్టాలు తెచ్చింది అంటూ కూడా మనకి పక్కనే ఇంకొక వార్త కనిపిస్తుంది ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ పాలన సంక్షేమ స్వర్ణయుగం అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది ఇక్కడ కేసీఆర్ పాలనలో సంక్షేమానికే 2,86,230 కోట్లు దేశానికి దిక్సూచిగా బీఆర్ఎస్ సర్కారు పథకాలు అంటూ దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్గా వివరంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూస్తే నాడు నేడు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోగ్రాఫ్స్ నాడు నిండుగుండలా నేడు బోసిపోయిందిలా అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది రిజర్వాయర్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిత్యం నీటితో కలకలాడుతుండేది రైతాంగానికి ఆదరుగా నిలిచింది నిరుడు మండుటెండల్లో సైతం మే నెలలో ప్రాజెక్టు నిండుగుండలా కనిపించిందంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది ఇక పక్కన చూస్తే నంది మేడారం రిజర్వాయర్ అడుగంటింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పట్టించుకోకపోవడం ఎత్తిపోతలు నిలిపివేయడంతో నీరు లేక బోసిపోయింది అంటూ నిరుడు ఇదే సమయానికి నీటితో కలకలాడిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఎడారిలా మారింది అంటూ 2 కంపారిజన్స్ ఫోటోగ్రాఫ్స్ కూడిన వార్త మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయ కుట్రేనా అంటూ క్వశ్చన్ మార్క్ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది అదే రోజు మరో చోట కాంగ్రెస్ నేతల హల్చల్ లక్ష్మీపల్లి శివారులో రైతు పొలం ఫెన్సింగ్ కడ్డీల ధ్వంసం సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు అంటూ కనిపిస్తుంది కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్న దానికి సంబంధించి నిదర్శనంగా మనకి వార్త కనిపిస్తుంది ఇక నెక్స్ట్ డీజీపీ ఆర్టీసీ ఎండీని కోర్టుకు లాగుతామంటూ ఇంకో వార్త చూస్తున్నాం కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న వారిపై కేసులు పెడతలేరేం ఆర్టీసీ లోగో వ్యవహారంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే నాపై తప్పుడు కేసు డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ స్పష్టం అంటూ దానికి సంబంధించిన వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చూస్తే సోనియాకు ఏ హోదాలో ఆహ్వానం అంటూ క్వశ్చన్ మార్క్ తో
ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఎలా పిలుస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఢిల్లీ నుంచి పాలన. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ మనం వార్త గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే క్యాబినెట్ బెర్త్కు పైరవీలు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. ఎంపీ ఫలితాలతో పదవుల ముడి. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కరువు. ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో 4గురికి అవకాశం ఉంటుందని సీఎం హింట్. పాలమూరు ఫలితంతో మక్తల్ కులింకు. పైరవీల్లో హస్తం పార్టీ నేతలు బిజీ అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 58 సీట్లు, 889 మంది అభ్యర్థులు అంటూ నేడు లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. 6 రాష్ట్రాలు 2 యూటీలో ఎన్నికలు ఉన్నాయంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే అదానీ బొగ్గుపై నిగ్గు తేల్చాలి అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. డిఆర్ఐ పెండింగ్ కేసును త్వరితగతిన పరిష్కరించాలి. సీజేఐను కోరుతూ 21 అంతర్జాతీయ సంస్థల లేఖ. ఇండోనేషియా దిగుమతి బొగ్గు అధిక ధరల కథేంటి అంటూ సంచలనంగా మారిన ఫినాన్షియల్ టైమ్స్ కథనం అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే ప్రధానంగా కేటీఆర్ స్లామ్స్ గవర్నమెంట్ ఫర్ టార్గెటింగ్ బీఆర్ఎస్ క్యాడర్ అంటూ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు.